హాయ్ రా. మూవీకి వెళ్దాం అన్నావు కదరా. ఏయ్, అరే వింటున్నావా? ఏయ్, ఏమైందిరా? తను ప్రపోజ్ చేశాను రా, ఒప్పుకోలే. ఎంత ప్రేమించాను రా తన్ని. తను ఒప్పుకుంటుందని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను రా. తనతో హ్యాపీగా ఉందామనుకున్నా, ఇంకా నా వల్ల కాదు. ఐ జస్ట్ వాన క్విట్ రా. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడు. అవునరా, తనంటే చాలా ఇష్టం అన్నావు కదా. తన కోసం చచ్చిపోవడానికి రెడీ అయిపోయావు కదా. సరే చచ్చిపోయితే. రేయ్, కానీ చచ్చిపోయే ముందు ఒకటి గుర్తుపెట్టుకోరా. నువ్వు ఈ అమ్మాయిని 3 సంవత్సరాలను ప్రేమించి ఈ అమ్మాయి కోసం చచ్చిపోవడానికి రెడీ అయిపోతున్నావు. కానీ 20 సంవత్సరాలను పెంచిన మీ అమ్మ వాళ్ళ గురించి ఎవరైనా ఆలోచించావా? ఆలోచించరా. మన జనరేషన్ అలాంటిది. అయినా ఎవరన్నా అమ్మాయి కొంచెం అమ్మాయి కనిపిస్తే చాలు, దాని వెనకాల లవ్, ప్రేమ, ఇష్కు, కాలు గాడి గుర్తే అంటూ దాని వెనకాల తిరుగుతాం. ప్రేమించడం తప్పు అంటలేదురా, కానీ ఒకరినొకరు అర్థం చేసుకుని బతకడం రా ప్రేమ అంటే. ఇలా చచ్చిపోవడం కాదు. ఇంకా నేను చెప్పలేను నీకు, నీ ఇష్టం. మనం ఎంత వద్దనుకున్నా మన జీవితాంతం తోడు వచ్చేది మన తల్లి ప్రేమ ఒక్కటే. అది తెలుసుకుంటారని ఆశిస్తూ ముగిస్తూ.